హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, వెల్కమ్ టు రాధాకృష్ణ టారో. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం లేచారా, చాయ్ తాగారా, టిఫిన్ ఇలా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఐ హోప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా అందరు అనుకుంటారు అక్క ఏంటి లొకేషన్ చేంజ్ మొత్తానికి అని అనుకుంటున్నారు కదా. మీరు ఎక్స్పెక్ట్ చేసింది వాస్తవమే. నేను ఇంట్లో లేనన్న విషయం మీ అందరికీ తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియో రాకపోతే అందరు ఎదురు చూస్తారు, ఖచ్చితంగా కామెంట్స్ చేస్తారు, వీడియో ఎందుకు రాలేదు అని అంటారు. కాబట్టి ఇంకా వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఓకేనా, ఈరోజు ఒకరోజు, రేపు ఒకరోజు, ఎల్లుండి ఒకరోజు, ఈ 2 days వస్తుంది వీడియో. అంటే మా ఇంట్లో నుంచే వస్తుంది వీడియో. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఇక్కడ మా ఇంట్లో రావట్లేదు వీడియో. అండ్ రేపటి నుంచి మా ఇంట్లోనే వస్తుంది, లైవ్ కూడా మా ఇంట్లోనే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆఫర్ అనేది సంక్రాంతి వరకే ఉంది కాబట్టి ఎవరైనా వినియోగించుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ 11th రోజు నేను తిరుపతి వెళ్తున్నాను కాబట్టి 11th, 12th, 11th రోజు వీడియో వస్తుంది అనుకోండి. నేను వెళ్ళేటప్పుడు ఆల్రెడీ చేస్తాను కాబట్టి 12th, 13th, 14th, 15th వరకు వీడియోస్ రావు. లైవ్స్ అంటే ఇంకా అక్కడికి వెళ్ళాక చేస్తే ఒక 10 నిమిషాలు చేస్తా కావచ్చు లైవ్, అంతే, అంతకుమించి ఎక్కువ చేయను. ఓకేనా, వెయిట్ చేయాలి. ఈలోపు బుకింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ నేను వచ్చిన తర్వాత సంక్రాంతి ఆఫర్ అయిపోతుంది. ఇది కూడా బాగా దిమాగ్లో పెట్టుకోండి. అండ్ సరే, మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే, ఇది చెప్పబోయే ముందు జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ రీడింగ్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. అక్కడ పైన ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా, కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. లేదు పూరా మాదే రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేము ఇక దానికి. ఓకేనా, అట్లా ఉంటుంది అన్నమాట. సరే, మరి ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. ఓకే, హర హర మహాదేవ్, నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. చూద్దాం. వాయిస్ లో వస్తుందని అనుకోకండి, స్లోగానే మాట్లాడుతున్నాను. నా వాయిస్ ఇది కాదని మీ అందరికీ తెలుసు, మీకు వినిపిస్తే చాలు నాకు. పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, 9 of Swords. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి ఆలోచనలు అయితే ఏ రకంగా తీసుకునే విధంగా మాత్రం మీ పర్సన్ ఆలోచనలు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు. థర్డ్ పార్టీ ఎంత టార్చర్ చేస్తున్నారంటే అసలు మీ పర్సన్కి ఉండాలా లేదా అన్న విధంగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంది. అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్న ఒక మెసేజ్, ఒక కాలర్ చేయొచ్చు కదా ఉషక్క అని మీరు అందరు అనుకుంటారు. బట్ ఏంటంటే మీకు చేసిన అన్యాయం ఏంటంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, కర్మ రూపంలో కొడుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అండ్ 3 of Wands. లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ ఆర్గ్యుమెంట్ ఏం చేయట్లేదు, థర్డ్ పార్టీతో ఆర్గ్యుమెంట్ చేస్తూ కూడా మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు. ఈ థర్డ్ పార్టీకి ఇవన్నీ అంటే ఇవన్నీ బేర్ చేయలేకపోతున్నారు. ఎంతసేపు మీ గురించి ఆలోచనలు తప్ప థర్డ్ పార్టీని దేకని కూడా దేకట్లేదు. ఏదైనా సరే మనం ప్రేమతోనే గెలుచుకోవాలి, కానీ పగతోనూ, అహంకారంతోనూ, ఇంకా దేనితోనూ మనం దేన్ని జయించలేం. కాబట్టి మీ పర్సన్ ఇప్పుడు అదే చేస్తున్నారు. అండ్ 9 of Wands. ఏంటంటే 9 of Wands ఏంటంటే చాలా ఎదురు చూస్తున్నారండి మీకోసం. ఎన్ని రోజులైనా సరే, చనిపోయేంత వరకైనా సరే మీ గురించి ఎదురు చూడాలని మాత్రం డిసైడ్ అయ్యారు. మీరు వెయిట్ చేస్తారన్న నమ్మకం మీ పర్సన్లో ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు కాకుండా ఒకప్పుడు ఏ రకంగా బిహేవ్ చేశారు తనతో, అంటే మీ పర్సన్తో ఏ రకంగా ఉన్నారు, మీ హానెస్ట్ ప్రేమ, మీ నిజాయితీ, మీ నమ్మకం, మీ వర్క్ మీద డెడికేషన్, ప్రతి ఒక్కటి మీ పర్సన్కి చాలా బాగా నచ్చింది కాబట్టి మీకోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ 6 of Cups. ఖచ్చితంగా కొంతమంది ఏమో వేరే అదర్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే గేమ్స్ ఆడడం, లైఫ్తో గేమ్ ఆడడం, నీ ముందర నీ మాట, నీ వెనకాల ఇంకో రకంగా, ఇంకా వేరే వాళ్ళతో వేరే రకంగా బిహేవ్ చేయడం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉంటే కనుక ఫస్ట్ వాళ్ళని వదిలి పడదొబ్బండి. ఎందుకంటే లైఫ్ చాలా షార్ట్. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నన్ని రోజులైనా హ్యాపీగా ఉండండి. ఇప్పుడు మీరు అంతగా ఇష్టపడే మీ పర్సన్స్ మీతో లైఫ్ లాంగ్ ఉండకపోతే, ఒకవేళ మీరు చనిపోయారనుకోండి, వాళ్ళు మీతో పాటు రాలేరు కదా. చచ్చిపోయిన తర్వాత కూడా ఆత్మ ఒకటే దగ్గరికి వెళ్తానికి గ్యారంటీ ఏం లేదు కదా, అదన్నట్టు ఆ రకంగా ఉంటుంది. అందుకని కొంతమంది మ్యానిపులేట్ చేయాలనుకుంటున్న జాగ్రత్త. అండ్ 3 of Cups. థర్డ్ పార్టీకి లగ్జరీ లైఫ్, ఎంజాయ్మెంట్, ఇది తప్ప అసలు ప్రేమ, విలువ,
పెళ్ళి అంటే విలువ ఇలాంటివి ఏమీ లేవు థర్డ్ పార్టీ వాళ్ళకి. వాళ్ళకి ఎంతసేపు ఎంజాయ్మెంట్ చేయడం, హ్యాపీగా ఉండడం, మనీ మైండెడ్, ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు. అలాంటి వాళ్ళు కర్మను ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ఇప్పుడు కాకుండా తర్వాత అయినా సరే కర్మ అనేది ఫేస్ చేస్తారు కంపల్సరీ. ఓకేనా. అండ్ 9 ఆఫ్ కప్స్, మీరేంటంటే విష్ ఫుల్ఫిల్మెంట్ మీతోనే ఉంది. మీరు ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటారు, ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తారు. ఒక తల్లిలాగా లేదా ఒక తండ్రిలాగా అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది. ఒక వైఫ్కి ఆర్ హస్బెండ్కి ఉండాల్సిన క్వాలిటీస్ మీలో సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఉంటే మీతోనే ఉండాలి లైఫ్, లేదంటే లేదు అన్న విధంగా వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. ఖచ్చితంగా లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ అయితే డామ్ షూర్గా ఆలోచిస్తున్నారండి. కంపల్సరీ మీ లైఫ్లోకి రిటర్న్ బ్యాక్ రావాలి అనుకుంటున్నారు, వస్తారు కూడా. ఓకేనా. నైట్ ఆఫ్ కప్స్, కంపల్సరీ వస్తారండి. స్లోగా మూవ్ ఆన్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడు వాళ్ళ నిజ స్వరూపాలు బయటకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు లైఫ్లోకి తిరిగి రావాలైతే అనుకుంటున్నారు మీ పర్సన్స్. ఓకేనా. అండ్ 4 ఆఫ్ పెంటికల్, ఎవరికైనా కొంచెం పొసెసివ్నెస్ ఉంటుంది. ఇప్పుడు నా మనిషి నా పర్సన్ అనుకున్నప్పుడు ఆ పర్సన్ని వదిలేసుకోవాలనే ఆలోచన ఎవరికీ ఉండదు. అలాగే సేమ్ ఈ పర్సన్కి కూడా అంతే. ఇప్పుడు కెరియర్ పరంగా మనీ అవసరం ఉంది, అలాగే మనిషి పరంగా పర్సన్ పరంగా మీరు అంటే ఇష్టం ఉంది. మరి నా మనిషి నాకే సొంతం కావాలనుకుంటారు కానీ ఇంకెవరికో ఇవ్వాలని ఎవరు అనుకుంటారు. అలాగే మిమ్మల్ని ఎలా వదిలేసి వెళ్ళారో మీరెక్కడ అదర్ రిలేషన్ మెయింటైన్ చేస్తారన్న ఒక భయం అనేది మీ పర్సన్లో ఉంది. ఆ పొసెసివ్నెస్ అనేది ఉంది. అందుకనే వదులుకోలేకపోతున్నారు, బాధపడుతున్నారు మీ గురించి ద వరల్డ్. అందుకని థర్డ్ పార్టీ వాళ్ళు ఎన్ని రకాలుగా ఇది చేసినా కూడా తన ప్రపంచం మీద తను బ్రతుకుతున్నారు. తన ఏంటి అనేది తనుగా బ్రతికేస్తున్నారు మీ పర్సన్. ఎవరిని దేకట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. వాళ్ళ వర్క్ ఏంటి, వాళ్ళ పని ఏంటి, వాళ్ళేంటి, అంతే. టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ టైం కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా, అదేదో సామెత ఉంది చూడండి, కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు అని. సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే కలిసి వచ్చిన కాలం వచ్చినప్పుడు మీ పర్సన్ ఎవరు ఆపలేరు. ఇంకోటి ఏంటంటే రాసిన రాతని, ఆ బ్రహ్మ రాసిన రాతని ఎవ్వరు తప్పించలేరు. ఒకవేళ విడదీయాలని ఎవరైనా మిడిల్ పర్సన్స్ థర్డ్ పర్సన్ ఆలోచించినా కూడా దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. సమజైందా. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది జరుగుతుంది. మనం ఏంటి, మన పని ఏంటి, మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సిన పని. అంతేగాని ఏదో స్వార్థంతోనో లేకపోతే కక్షతోనో ఇంకా దేంతోనో మనం సాధించుకోవాలనుకుంటే అది ఎప్పటికీ స్వార్థంగానే తాత్కాలికం తప్ప పర్మనెంట్ అనేది కాదు. ఓకేనా. ప్రేమతో నువ్వు దేన్నైనా జయించగలవు, దేన్నైనా నీకు దగ్గరగా చేసుకోగలవు. మీ పర్సన్ అదే చేస్తున్నారు. అండ్ జడ్జ్మెంట్ ఏంటంటే డివైన్ మీకు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇచ్చారండి, మీకు మీ పర్సన్కి. ఖచ్చితంగా ఇక్కడ అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు. కంపల్సరీ మీ సైడ్ అయితే డివైన్ ఉన్నారు. కంపల్సరీ ఆ భగవంతుడే మిమ్మల్ని ఖచ్చితంగా కలుపుతారు. ఓకేనా. సరే, ఇప్పుడు థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు చూద్దాం. ఇప్పటివరకు మీ పర్సన్ యొక్క ఆలోచనలు చూసాం కదా, థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు చూద్దాం. ఓకేనా. హర హర మహాదేవ్. చూద్దాం థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. శివయ్య చెప్పండి. 2 ఆఫ్ పెంటికల్, థర్డ్ పార్టీ వాళ్ళు చాలా జగలవుతున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళకి కావాల్సింది మనీ అండ్ ఫిజికల్ నీడ్స్, ఇవి అండ్ అదర్ రిలేషన్, ఈ రకంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మీ పర్సన్ వదిలేసి మీ దగ్గరికి వస్తారు. అంటే వాళ్ళకు ఒక అహంకారం, మిమ్మల్ని వదలొద్దు, అలానే మీ దగ్గరికి రావద్దు. మీ పర్సన్ వదలొద్దు, మీ దగ్గరికి రావద్దు, అలానే డబ్బును కూడా వదలొద్దు. ఆ రకంగా థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎంత నెగిటివ్గా అంటే అంత నెగిటివ్గా ఉన్నారు. 8 ఆఫ్ కప్స్, ఎక్కడ ఈ పర్సన్ అంటే మీ పర్సన్ ఎక్కడ మీ దగ్గరికి వెళ్ళిపోతారో అన్న ఉద్దేశంతో థర్డ్ పార్టీ వాళ్ళు మీ గురించి ఉన్నవి లేనివి ఏవేవో కల్పించి చెప్పడం. ఇప్పుడు అవి మీ పర్సన్ పట్టించుకోవట్లేదు అనుకో. ఒకప్పుడు పట్టించుకున్న మీ పర్సన్ ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీరేంటి అనేది కొన్ని రోజులైనా మీతో ట్రావెల్ చేశారు కాబట్టి, మీరేంటి అనేది మీ పర్సన్కి అర్థమైంది కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్తున్నా కూడా మీ పర్సన్ అవన్నీ పట్టించుకోవట్లేదు. నా కళ్ళతో నేను చూసానా, నా చెవులతో నేను విన్నానా, నా పర్సన్ నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండే, నేను లేనప్పుడు ఎందుకు ఆ రకంగా బిహేవ్ చేస్తారు అన్న ఒక ఇది నమ్మకం అనేది మీ పర్సన్కి ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ ఎన్ని చెప్పినా పట్టించుకోవట్లేదు. అండ్ 8 ఆఫ్ పెంటికల్, థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ ఎంతో కష్టపడి
మనీ ఇస్తున్నా కూడా థర్డ్ పార్టీ వాళ్ళ ఆ డబ్బును కాస్త తీసుకుంటున్నారే కానీ పర్సన్ని దేకడం లేదు. అదర్ రిలేషన్స్కి మీ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో మనీ అంటే మనీ ఇష్యూస్ ఏవో బాగానే ఉన్నాయి. ఆస్తి తగాదాల లైక్ మనీ ప్రాబ్లమా సంథింగ్ ఏమైనా మనీ ఇచ్చి పుచ్చుకునేవి ఏమన్నా ఉన్నాయా? ఇవైతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనీ ప్రాబ్లం అయితే చాలా ఉంది. అంటే మనీ విధంగా గొడవలు అయితే జరుగుతున్నాయి. కొంతమందికి లీగల్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్, మీరు ఎదురు చూస్తారని థర్డ్ పార్టీకి కూడా తెలుసు. మీరు ఎదురు చూసే మనస్తత్వం ఉంది, మీరు ప్రేమతోనే గెలుచుకుంటారు. అది థర్డ్ పార్టీ వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇది భరించక ఈ ప్రేమను కూడా తీసేయాలి, ఈ మనిషిని కూడా తీసేయాలి అన్న విధంగా థర్డ్ పార్టీ వాళ్ళు ఎత్తులు వేస్తున్నారు. కానీ మీ ప్రేమ ముందు ఆ ఎత్తులన్నీ చిత్తైపోతున్నాయి తప్ప దేనికి యూజ్ అవ్వట్లేదు. ద సన్ మీ లైఫ్లోకి వస్తేనే ఒక బ్రైట్నెస్, అంటే ఒక సూర్యుడు లాంటి వెలుగు మీ పర్సనల్ లైఫ్లో అండ్ మీ లైఫ్లోకి వస్తుంది. ఇది థర్డ్ పార్టీ వాళ్ళకి తెలుసు. కాబట్టి మీ లైఫ్ ఎప్పుడు అంధకారంగానే ఉండాలి తప్ప మీ మీ ఫేస్లో నవ్వు అనేది ఉండొద్దు, మీరు హ్యాపీగా ఉండొద్దు అన్న కారణంగా కొంతమంది బ్లాక్ మ్యాజిక్లు చేయడము, లేకపోతే మీ పర్సన్ని మనీ అంటే మ్యానిపులేట్ చేయడము, లేదంటే ఉన్నాయి లేని చెప్పడము, ఇలా చేసి కొంతమంది పర్సన్స్ని వాళ్ళ సైడ్ తిప్పుకున్నారు. బట్ కొంతమంది పర్సన్స్ ఏంటంటే స్టేబుల్ మైండ్ ఉంది కాబట్టి, వాళ్ళ ఆలోచన విధానం బాగుంది కాబట్టి, ఆ పరమశివుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరిని చెప్పినా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే విన్నట్టు వింటున్నారు తప్ప అంతకుమించి ఎక్కువ ఏం చేయట్లేదు. 3 ఆఫ్ పెంటికల్, మ్యాక్సిమం థర్డ్ పార్టీకి మీ పర్సన్కి గొడవలు జరుగుతున్నాయి. థర్డ్ పార్టీ వాళ్ళు ఎన్ని చెప్పినా మీ పర్సన్ లేకట్లేదు, పట్టించుకోవట్లేదు. నా పర్సన్ నాకు ముఖ్యం అనుకుంటున్నారే తప్ప థర్డ్ పార్టీ వాళ్ళని అంతగా పట్టించుకోవట్లేదు. గొడవలు అయితే జరుగుతున్నాయి, చాలానే జరుగుతున్నాయి గొడవలు. అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు చేసే పనులు, వాళ్ళ స్వార్థం, వాళ్ళు ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్, వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి ఏదైనా సరే వీళ్ళకి నచ్చడం లేదు మీ పర్సన్కి, అయినా భరిస్తూ ఉన్నారు. చెప్పనుగా 9 ఆఫ్ స్వార్డ్స్, డబుల్ కన్ఫర్మేషన్. ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు చేసే పని అలాగే ఉంది. 9 ఆఫ్ స్వార్డ్స్ అండ్ ద చారియట్. ఏంటంటే వీళ్ళకి చాలా పెయిన్ఫుల్, అంటే నొప్పిని థర్డ్ పార్టీ వాళ్ళు కావాలనే ఇస్తున్నారు, ఇంటెన్షన్తోనే ఇస్తున్నారు, తెలిసే ఇస్తున్నారు. ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీ పర్సన్కి కావాలనే ఇస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వాళ్ళు టూ ఆఫ్ వేరియేషన్స్, అంటే 2 రకాల మనుషులు. మీ ముందట ఒక రకంగా, మీ వెనకాల ఒక రకంగా, 2 రకాలుగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏంది అనేది మీ పర్సన్స్కి బాగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళకి ఎంత దూరం ఉంచాలో అంత దూరంలో ఉంచాలి, ఎంత ఉండాలో అంత ఉండాలి అనుకుంటున్నారు డెత్. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీతో ఉన్న వాళ్ళ లైఫ్ అనేది ఎండ్ అవ్వబోతుంది. డామ్ షూర్గా చెప్తున్నా, మీరు నమ్మిన వాళ్ళకైతే ఇది నిజమండి. టారో అనేది చాలా మటుకు ఏంటంటే ఇది ఎంతవరకు నమ్మచ్చు, చాలామంది వస్తున్నారంటే కొత్త వస్తున్న వాళ్ళందరూ నేను టారో రీడర్స్ అని నేను చెప్పను, అలానే కాదు అని చెప్పను. మీ మనసుకు, మీ అంతరాత్మకు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది అదే చూడండి, అంతేగాని అన్నీ నమ్మకండి. కొంతమంది చెప్పాను కానీ నేను ఒక చిన్న లాజిక్ చెప్పాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఏదో పల్లెటూరు నుంచి వచ్చింది కదా వైఫ్ అని చెప్పి ఆ భర్త పెద్ద ఫోన్ కొనిచ్చిన పాపానికి మొగుడిని కూడా పట్టించుకోకుండా ఎంతసేపు ఆ ఫోన్లోనే చచ్చింది ఆ పిల్లం. అంటే ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఫోన్ తప్ప ఇంకో ప్రపంచం లేదు. అట్లనే మీరు కూడా టారో రీడింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ప్రతి ఒక్క టారో రీడింగ్ కనిపించిందల్లా చూసుకుంటా పోతే ఒక దాంట్లో ఒక రకంగా, ఒక దాంట్లో ఒక రకంగా, ఒక దాంట్లో ఒక రకంగా చెప్తాం. అప్పుడు మీ బ్రెయిన్ ఏమైపోతుంది, ఒక డస్ట్బిన్ అయిపోతుంది. ఏం చేయాలో మీకే అర్థం కాదు. కాబట్టి సో మీకు ఏదైతే కరెక్ట్గా అనిపించిందో ఆ రీడర్ని ఫాలో అవ్వండి, ఆ రీడింగ్ని ఫాలో అవ్వండి. ఎనర్జీస్ అనేటివి కనెక్ట్ అవుతాయి. ఖచ్చితంగా మీకు అనుకున్నట్టు జరుగుతుంది. ఇక్కడ మాత్రం థర్డ్ పార్టీ రిలేషన్ అయితే ఎండ్ అవ్వబోతుంది. నాకు తెలిసి ఈ ఉగాది వరకు, కొంతమందికి ఉగాది తర్వాత ఉంది, లైఫ్ అనేది ఎండ్ అవ్వబోతుంది వాళ్ళది. తర్వాత మీతో రీయూనియన్ అనేది జరగబోతుంది. ఓకేనా, చూద్దాం ఇంకేముందో, ఇంకా ఏమనుకుంటున్నారు మీ పర్సన్స్, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా డివైన్ చూద్దాం. హర హర మహాదేవ్. సైలెన్స్, మౌనం చాలా ప్రమాదకరం. అంటే ఒక మనిషి సైలెంట్ అయిపోయారు అంటే దాని వెనకాల చాలా ఉంటుంది. ఇప్పుడు
ఇప్పుడు నార్మల్గా మామూలుగా సైలెంట్గా ఉన్న మనిషిని నమ్మొద్దు, కానీ ఎప్పుడూ గడబడ మాట్లాడే మనిషి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారంటే దాని వెనకాల తుఫాన్ వచ్చే ముందు వాతావరణం కదా కూల్గా ఉన్నట్టుగా అలా ఉంటుంది అన్నట్టు. ఆ రకంగా ఇప్పుడు సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు బోత్ ఆఫ్ యూ, ఇద్దరు, మీరు అండ్ మీ పర్సన్. గైడెన్స్ ఖచ్చితంగా ఏంజల్ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయండి కంపల్సరీ. అర్థమైందా? కాన్ఫిడెంట్ అయితే ఉంది, నమ్మకం ఉంది, స్ట్రెంగ్త్, ధైర్యం ఉంది. అదే నమ్మకంతో ధైర్యంతో ముందడుగు వేయండి. అనుకున్నది అనుకున్న వేలో మీరు సాధిస్తారు. అంటే మీకు ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేవు, క్లారిటీ అనేది వచ్చింది. ఆ క్లారిటీతోనే మీరు ఇప్పుడు ఉన్నారు. ఓకేనా? సెలబ్రేషన్స్, ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. మీ లైఫ్లో కూడా ఆ హ్యాపీనెస్ అనేది రాబోతుంది. ఓకేనా? మీరు ఎంత కాదనుకున్నా రాబోతుంది. మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది. ఖచ్చితంగా రీయూనియన్ అవ్వబోతున్నారు. ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. అండ్ మనీ ఖర్చు అవుతాయి, కాకపోతే ఆఫర్ ఉంది కాబట్టి వినియోగించుకోండి. సంక్రాంతి ఆఫరే, ఆ తర్వాత లేదు. నేను తిరుపతి నుంచి వచ్చినాక మీ అందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్తాను. నేను అనుకుంటున్నాను తిరుపతి నుంచి వచ్చినాక చెప్తాను. ఓకేనా? అండ్ మీ మైండ్ అయితే ఏదైతే చెప్తుందో అదే విధంగా ముందుకు వెళ్ళండి. మీ మనసు ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఎవరు ఏం చెప్పినా కూడా మన మైండ్లో ఉన్న ఆలోచనలు మాత్రం అబద్ధం చెప్పవు. ఓకేనా? అది బాగా యాదకుంచుకోండి. హరే హరే మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే కామెంట్లో తెలియజేయండి. అండ్ నేను డైస్ వేస్తాను కదా, ఈరోజు డైస్ లేదు కాబట్టి ఈరోజు ఇది వేస్తున్నాను. మీ నంబర్ ఏంటో కోరుకోండి, నేను చెప్తాను. ఇది వెళ్ళకుండా ఉందమ్మాయి. ఓకే, ఇది 6 నంబర్స్ ఉంటాయి. మీరు ఏదో ఒక నంబర్ కోరుకోండి, చూద్దాం. మీ ఏంజల్ నంబర్స్ కోరుకోండి. 2, 5, 3, 4, 2, 5, 4, 3, ఫైనల్ 6. ఓకే, మీరు ఏదైతే నంబర్ కోరుకున్నారో ఆ నంబర్ని నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ 444 క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? 444 క్లెయిమ్ చేసుకోండి, అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇదొకటిగా ఫైనల్. ఈ బ్రాస్లెట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. ఇది జస్ట్ మీ ఇంట్యూషన్ కోసమే నేను చెప్పేది. మీ అందరికీ బాగా తెలుసు నేను ఇంట్యూషన్ కోసమే చెప్తానని. ఓకేనా? ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకేనా? రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా మీరే చెప్పాలి. 1, 2, 3 స్టార్ట్. ఓకేనా? లెఫ్ట్లో ఉంది. ఓకేనా? ఇది లెఫ్ట్లో ఉందండి. అండ్ కాయిన్ కూడా ఉంది ఇక్కడ, బొమ్మ పర్సు. చూద్దాం ఇది కూడా. ఏదనుకుంటున్నారు? ఏదనుకున్నా నాకు కామెంట్లో తెలియజేయండి, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? కాకపోతే చూసి కాదు, చూడకుండా పెడితేనే చూడకుండా పెడితే మీ ఇంట్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని నాకు అర్థమవుతుంది. బొమ్మ పడిందండి. ఓకేనా? రైట్. అండ్ హర హర మహాదేవం, నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే కామెంట్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో రాధాకృష్ణ టారోని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ ఆన్ ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన రీడింగ్ ఎర్లీ మార్నింగే వస్తుంది కాబట్టి ఎర్లీ మార్నింగే వస్తుంది కంపల్సరీ. అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైవ్ అనేది 12 or 1-2 వరకు ఖచ్చితంగా ఉంటుంది ఆఫ్టర్నూన్. ఇంకా ఈవినింగ్ అంటే 6 or 7 ఆ టైంలో వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? అది మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. మీ ఈ రీడింగ్ మాత్రం మీకు కనెక్ట్ అయితే థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ ఆన్ ప్రెస్ చేయండి. హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అందరూ చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉష. ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి. ఓకేనా?
థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ నేను లేను కాబట్టి, మా ఇంట్లో లేను కాబట్టి. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ధైర్య సాహసే లక్ష్మి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ధైర్యం చేయకుండా మనం ఏం చేయలేమన్నట్టు. ఓకేనా. ఏదైనా ధైర్యంతోనే ముందడుగు వేయాలి, ముందడుగు చేయాలి. నేను ఒక చిన్న కథ చెప్పాను, అది ఎంతమంది విన్నారో నాకు తెలియదు. సో వీడియో ఎందుకు చెప్తున్నానంటే వీడియో చాలామంది చూస్తారు కాబట్టి వీడియోలో కూడా చెప్తున్నాను. ఒక చిన్న విత్తనం వేసి ఒక చిన్న చెట్టు ఉంటుందంట, ఇంత చెట్టు ఉంటుంది, ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుందంట. ఆ పెద్ద మర్రి చెట్టు కింద ఈ చిన్న చెట్టు మొలుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ చిన్న చెట్టు ఏమనుకుంటుందట, అమ్మ నాకు ఎండ రాకుండా, వాన రాకుండా, గాలి రాకుండా నన్ను ఈ చెట్టు కాపాడుతుంది, ఈ చెట్టు ఉన్నన్ని రోజులు నేను హ్యాపీగా ఎదగగలను అని చెప్పి చెట్టు అనుకుంటుందంట, ఆ చిన్న చెట్టు. ఒకరోజు ఒక వేటగాడు ఒక అతను ఏం చేస్తాడంట, ఆ మర్రి చెట్టుని కాస్త నరికేస్తాడు. నరికేయంగానే ఆ చెట్టు భయపడుతుందంట. అమ్మో నాకు ఇన్ని రోజులు నీడగా ఉన్న చెట్టు కాస్త నరికేస్తారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడుతుందంట. ఒకరోజు సడన్గా సూర్యకిరణాలు ఆ చెట్టు పైన పడ్డాయంట. ఆ స్టార్టింగ్లో చెట్టు భయపడిందంట. అమ్మో, ఆ మొక్క భయపడింది, అమ్మో నా మీద సూర్యకిరణాలు పడ్డాయి అని చెప్పేసి. ఆ తర్వాత వాన చినుకులు పడ్డాయంట, దానికి భయపడింది, తట్టుకుంది. చలి వచ్చింది, దానికి భయపడింది, తట్టుకుంది. ఇలా 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 అన్నింటికి తట్టుకొని అదే పెద్ద మహావృక్షంలాగా అయిపోయిందంట. సో నేను ఇదేం చెప్తున్నాను, ఇది దేనికి కారణం అంటే మనిషి జీవితంలో కూడా కష్టాలు అనేవి సహజం, వస్తూ ఉంటాయి, పోతుంటాయి. మనం ఒకరి మీద డిపెండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవాలి, ఆ మనిషి లేకపోతే మనం బతకగలమా లేదా, వాటెవర్ అది ఉంటారా ఉండని. ఒకవేళ లేకున్నా మనం బతకగలము అన్న ధైర్యం అనేది, కాన్ఫిడెన్స్ అనేది మనలో రావాలి. అలా వస్తేనే మనం బతకగలం, బతికించి చూపించగలం. ఆ చిన్న మొక్క ఏ రకంగా భయపడిందో అలా భయపడకుండా ధైర్యంగా కష్టాలను, బాధలను అన్నీ భరించుకున్నవాడే ఖచ్చితంగా విన్ అవుతారు. ఓకేనా. ఆల్ ద బెస్ట్. కీప్ స్మైల్. ఎప్పుడైనా సంతోషంగా, ధైర్యంగా నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మన లైవ్లో కలుసుకుందాం. ఓకేనా. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టు ఆల్.